నేను ఊహాగానాలు చేయను దేనిపైన. రైట్ సార్. ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించి హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది సార్, దాని గురించి మాట్లాడదాం. అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి, నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి, పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి, ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు అని చెప్పి ఈ మార్గదర్శకాల మీద మీ కామెంట్స్. మనం చాలా కాలంగా చెప్తూ వస్తున్నాం కూడా, మూసీ మురికిని తొలగించాలనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఈవెన్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు, బీజేపీ లాంటి పార్టీలు కూడా మూసీ సుందరీకరణ ఏమీ వ్యతిరేకించడం లేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు కాలంలోనే నందనవనం ప్రాజెక్టుతో మొదలైంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో రబ్బర్ డ్యాములను మొదలైంది. సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసీఆర్ హయాంలోనే ఏర్పడింది. సో అందువల్ల పొలిటికల్గా డిస్ప్యూటు మూసీని ప్రక్షాళన చేయాలనే దాంట్లో పొలిటికల్ డిస్ప్యూట్ లేదు. దాన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఎట్లా తీసుకుంటారు, మా నరక కూపాలుగా వాటిని మారుస్తారా, మా ప్రాణాలు పోయిన ఆ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కనుక అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే, భూసేకరణ జరగాలి అంటే ఎవరెవరు భూములు కోల్పోవాల్సిందే అని అంటున్నారు కదా. సో రాజకీయ నాయకులు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా కాస్త టోన్ మారుస్తున్నారు. బట్ అల్టిమేట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసీఆర్ హయాంలోనే ఏర్పడింది. అందుకే మీకు బీఆర్ఎస్ పదే పదే మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ షరతులు వర్తిస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని వస్తే చూడండి. సో అందువల్ల స్టాట్యుటరీ వార్నింగ్ ఇచ్చి, హెల్త్ వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతున్నారు. సో బీజేపీ అయినా మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు కానీ అంటున్నారు. ఆ కానీ అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు హైకోర్టు చెప్పింది ఎవరు మూసీ ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకము. కానీ సమస్య ఏంటి అంటే అసలు ఏం చేయబోతున్నారో ఎవరికి తెలియదు. ముందు రేవంత్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. సమగ్రంగా ఇప్పటి వరకు ఊహాగానాలే. సో దీనికి 1,50,000 కోట్లు అవుతుందని, 1,00,000 కోట్లు అవుతుందని, ఇన్ని అవుతాయని అయితే కేవలం ఊహాగానాలే. సో లెట్ దెర్ బి ఏ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విత్ ఫైనాన్స్ ప్లాన్. దానికి నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు, దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI ఎంత, ఆ డబ్బులు వడ్డీలు తెస్తారా, బడ్జెట్ నుంచి కేటాయిస్తారా, ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ రైజ్ చేస్తారు, దీని లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన, సో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా ప్రయోజనం కలుగుతుంది. సో అందువల్ల ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, దీని కాజ్ ఆఫ్ యాక్షన్కు ఉన్నది కారణాలు ఏంటి అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది పెట్టకుండా మనం ముసుగులో గుద్దులాట. సో ఇది ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో. రెండవది, ఏదైనా ఎనీ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ యాంగిల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అదే చెప్పింది. మీరు తొలగించేటప్పుడు ఆ మానవీయ కోణం ఉండాలి. సో అభివృద్ధి పేరిట త్యాగాలు చేయాలి అంటే, అభివృద్ధి పేరిట త్యాగాలు చేసేవారు ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఈ ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. అందువల్ల జరుగుతున్న అభివృద్ధిలో నిర్వాసితులకు కూడా స్టేక్ హోల్డర్లుగా ఉండాలి. వాళ్లకు మెరుగైన జీవితం కల్పించాలి. నేను చాలాసార్లు ఈ పాయింట్ చెప్పాను. ఎనీ డిస్ప్లేస్మెంట్, అది ఇక్కడే కాదు, అది లగచర్లైనా, బిలాపూర్ అయినా, మూసీ అయినా, అది గతంలో మల్లన్న సాగర్ అయినా, కొండపోచం అయినా, ఎక్కడైనా నర్మదా బచావ్ ఆందోళన జరిగినప్పుడైనా నాలాంటి వారు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ జరిగే సమయంలో, అంటే వ్యక్తులు ప్రజల్ని నిర్వాసితులను చేస్తున్నప్పుడు మానవీయ కోణం ఉండాలి. పోస్ట్ డిస్ప్లేస్మెంట్ లైఫ్ షుడ్ ఆల్వేస్ బి బెటర్ దెన్ ద ప్రీ డిస్ప్లేస్మెంట్. అంటే నిర్వాసితులు కాకముందు ఉన్న జీవితం కన్నా మెరుగైన జీవితాన్ని అనుసరించాలి. మెరుగైన జీవితం అంటే కేవలం డబుల్ బెడ్రూమ్ కాదు, వారికి జీవనోపాధి కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, వారికి ఇతర రకాల సివిక్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇదేమీ అసాధ్యం కాదు. ఎందుకంటే మన 1,50,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఓ 10,000 కోట్లు ఆ ప్రజల అక్కడ ఆ అభివృద్ధి కొరకు, తాము నిర్వాసితులవుతున్న ప్రజల జీవన మార్పు కొరకు పెట్టడం అనేది నేరం కాదు. అందువల్ల ఈ డిస్ప్లేస్మెంట్ ప్రణాళిక కూడా డెవలప్మెంట్ ప్రణాళికతో ఇంటగ్రేట్ కావాలి. సమస్య ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుందో తెలియదు, DPR ఏంటో తెలియదు, ఈలోగా వెళ్ళి మార్కెటింగ్ చేశారు.
అసలు ఏం జరగబోతుందో తెలియకుండా అభివృద్ధి ఏంటి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల హైదరాబాద్ నగరానికి ఎకానమీకి ఏం లాభం, తెలంగాణ ఎకానమీకి ఏం లాభం, ప్రజలకు ఏం లాభం, ఇది ఏమీ తెలియకుండా నువ్వు మొదలొచ్చి మార్కింగ్లు చేస్తే ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు? సో ప్రజలకు ఆ డిస్ప్లేస్మెంట్ ప్రణాళిక కూడా డెవలప్మెంట్ ప్రణాళికలో ఇంటగ్రేట్ అయి ఉండాలి. అంటే ఇంకో పలానా డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ పలానా డిస్ప్లేస్మెంట్ జరగాలి. సో అదేది జరగకుండా ఆఖరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి కాకముందే, కరెంటు, వాటర్, ఈ బేసిక్ ఏమి పూర్తి కాకముందే మీరు వెళ్ళిపోండి అని అంటే ఈ గందరగోళం జనం యాక్సెప్ట్ చేయరు. తర్వాత మీరు ఒకే జనాన్ని ఖాళీ చేస్తారు. అసలు జనాన్ని ఖాళీ చేసే ముందు చేయాల్సింది ఏంటి? మూసీలోకి వచ్చే వ్యర్థ పదార్థాలు మొదలు నివారించాలి. అది మున్సిపల్ వేస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ కావచ్చు. నిన్న కూడా ఇలా పేపర్లో చూశాను, నిన్న కూడా ఏదో పరిశ్రమ నుంచి వ్యర్థ పదార్థాలు మూసీలో కలుపుతున్నప్పుడు పట్టుకున్నారని. సో అందువల్ల ఈ ఇండస్ట్రియల్ వేస్ట్, మున్సిపల్ వేస్ట్ మూసీలో కలవకుండా ఎక్కడ ఏర్పాట్లు జరిగాయి? ఆ ఏర్పాట్లు ఏవి జరగకుండా జనాలు వెళ్ళిపోయి ఏం చేస్తారు? అంటే మూసి అలాగే ఉంటుందా? అందువల్ల ఈ టైం షెడ్యూల్ ఏంటి, ప్రాపర్ ప్రణాళిక ఏంటి, తర్వాత దీనిపైన కాన్ఫ్రంటేషన్ ఉండదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఘర్షణ పడాలి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఘర్షణ పడకూడదు. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నవారు కన్సిలియేషన్ ఉండాలి, కన్సల్టేషన్ ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడైనా సహజంగానే దాంట్లో ఎక్కడో ఒక చోట ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది కనుక ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాజకీయ వ్యవస్థలో జరుగుతుంది. దాన్ని పట్టించుకోకుండా కాన్ఫ్రంటేషన్ కాకుండా కన్సల్టేషన్, ప్రజలతో భాగస్వామ్యంతో వాళ్ళ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ కావచ్చు, ఆ ప్రజలను అందులో భాగస్వాములు చేయడము, వాళ్ళకి కన్విన్స్ చేయడము, ఈ ప్రాసెస్ జరగాలి. అన్ఫార్చునేట్లీ ఈ ప్రాసెస్ జరగకుండా దూకుడు ఎక్కువ కనబడుతుంది. ఆ దూకుడు వల్ల ఏమవుతుందంటే రివర్స్లో కూడా దూకుడు ఉంటుంది. ఫర్ ఎవ్రీ దూకుడు దెర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ దూకుడు ఆల్సో. అది న్యూటన్ థర్డ్ లా కదా. ఇప్పుడు లగచెర్లలో అయినా, బిలాపూర్ అయినా, మూసీలు అయినా జరుగుతున్నది అదే. ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఫర్ ఎవ్రీ దూకుడు దెర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ దూకుడు. దానివల్ల ఈ దూకుడు ఆ దూకుడు కలిసి ఈ స్థాయిలో తెలంగాణలో పెద్ద వివాదం ఇది. అది ఎవరికి నష్టం? ప్రభుత్వానికే నష్టం. ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ను కాంట్రవర్షియల్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ప్రాసెస్ను కన్సిలియేటర్గా చేసి ప్రజలు పార్టిసిపేషన్తో చేస్తే ఈ సమస్య ఉండదు. అందువల్ల ద వే మూసి మీకు గమనించండి, హైడ్రా పెట్టిన తొలి రోజుల్లో చాలా పాజిటివ్గా వచ్చింది. ఈవెన్ ఎన్కన్వెన్షన్ కూల్చివేత వరకు కూడా, దాని తర్వాత కూడా ప్రజలు ఆహ్వానించారు. ఈ పెద్దవాళ్ళు ఏంటి, అప్పుడు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కూడా చూడు, గండిపేటలో కూడా తాము వ్యర్థాలు తీసుకుపోయి కలుపుతున్నారు ఈ బడాబాబులని. మరి అంత పాజిటివ్ సానుకూలత వచ్చిన ప్రాజెక్టు పైన ఎందుకు తర్వాత ఈ వివాదాలు రావడం? దానికి కారణం డీల్ చేసిన వ్యవహారమే. మీరు అసలు ఎక్కడ ఏడ మొదలు పెడుతున్నారు, ఎక్కడ ఎండ్ చేస్తున్నారు, టైం షెడ్యూల్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏ సమస్యకు ఎలా పరిష్కారం చేయబోతున్నారు, చెరువుల్లో ఆక్రమించిన దానికి ఏంటి, ప్రభుత్వ భవనాలు ఏంటి, ప్రైవేట్ భవనాలు ఏంటి, అనుమతులు ఇచ్చిన వాటికి ఏంటి, అనుమతులు లేని వాటికి ఏంటి, ఏమీ లేకుండా అడావుల్లో మార్కింగ్లు వేయడం, కూలుస్తున్నారు అనే అక్కడ ఒక బుల్డోజర్, ఇక్కడ ఒక జేసీపీ పెడితే జనంలో వ్యతిరేకత రాకుండా ఎందుకుంటుంది? ఇప్పటికైనా హైకోర్టు మార్గదర్శకాలకు లోబడి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఒక కన్సల్టేషన్తో, కన్సిలియేషన్తో, ప్రజల భాగస్వామ్యంతో, అవకాశం ఉంటే రాజకీయ ఏకాభిప్రాయంతో, అంత సులభం కాదు కానీ ఈ ప్రక్రియ చేస్తే అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది. దిలావర్పూర్ మరో